నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అట్టహాసంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం. కార్యక్రమంలో పాల్గొన్న ఇన్ఛార్జ్ మంత్రి సవిత. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేద ప్రజలకు అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ సందర్భంగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిల స్పష్టం. విద్యార్థులు చదువులతో పాటు ఆటల్లో రాణించాలి. శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాల బిఎన్ రావు మెమోరియల్ స్పోర్ట్స్ మీట్లో ఆర్డీఓ జాన్ ఐర్విన్ పిలుపు. భూపేష్ రెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవానికి వేలాదిగా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలివచ్చారు. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా చదిపిరాళ్ల భూపేష్ సుబ్బరామిరెడ్డి ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా కొనసాగింది. ఇన్ఛార్జ్ మంత్రి సవిత, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పోలిట్ బ్యూరో సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో ఈ సందర్భంగా హాజరయ్యారు. నూతన టీడీపీ జిల్లా కార్యాలయంలో ప్రమాణ స్వీకార మహోత్సవ ఏర్పాట్లను భారీ ఎత్తున చేపట్టారు. ఇన్ఛార్జ్ మంత్రి సమక్షంలో టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి, జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డితో పాటు మరో 42 మందితో తెలుగుదేశం పార్టీ జిల్లా కమిటీ సభ్యులతో ప్రమాణ స్వీకారోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సవిత మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఉంటే చూసి ఓర్వలేక వైసీపీ నాయకులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పార్టీ అప్పగించిన జిల్లా అధ్యక్షుని బాధ్యతను భూపేష్ రెడ్డి సమర్థవంతంగా నిర్వహించగలరని మంత్రి ఈ సందర్భంగా చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జిల్లాలో టీడీపీని మరింత బలోపేతం చేసే బాధ్యత భూపేష్ రెడ్డిపై ఉందని పేర్కొన్నారు. వైసీపీ విధ్వంసకర పాలన నుంచి రాష్ట్రాన్ని ప్రజలు రక్షించుకున్నారని ఆమె తెలిపారు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, జగన్ సొంత జిల్లాలో ఒక్క నీటి ప్రాజెక్టు కూడా పూర్తి చేసిన దాఖలాలు లేవన్నారు. కడప జిల్లాలో 7 సీట్లు కూటమి ప్రభుత్వం కైవసం చేస్తుందని పేర్కొన్నారు. జిల్లా అధ్యక్ష పదవి ముళ్ల కిరీటం లాంటిదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అందరినీ సమన్వయం చేసుకుని వెళ్లాల్సి ఉంటుందని ఆయన సూచించారు. జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. 7 నియోజకవర్గాల నుంచి ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరైన టీడీపీ కార్యకర్తలు, కుటుంబ సభ్యులు, అభిమానులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. కర్మేణ నిరంతరం పాటుపడుతూ నిస్వార్థంగా అవినీతి అక్రమాలకు పాల్పడకుండా దీక్షా దక్షతతో అంకిత భావంతో తెలుగుదేశం పార్టీ ప్రతిష్టను ప్రతిపత్తిని పరిరక్షించేందుకు ఎల్లప్పుడూ కృషి చేస్తూ పార్టీ మరియు ప్రజలు నాపై ఉన్న విశ్వాసాన్ని వమ్ము చేయకుండా నిత్య చైతన్యంతో పార్టీకి ఉజ్వల భవిష్యత్తు కల్పించేందుకై నా వంతు కర్తవ్యాన్ని విధులను తప్పకుండా పార్టీకి చేస్తుందని వీళ్ళందరూ కూడా అటువైపు బాగా కష్టపడి పనిచేసి మరి భవిష్యత్తులో మంచి 42 మందితో మంచి కార్యవర్గాన్ని ఎన్నుకోవడం జరిగింది. అందరూ యువకులు ఉత్సాహంగా ఉన్నారు, బాగా పని చేయాలని. మరి మీరందరి నాయకత్వంలో మళ్ళా 2029లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జిల్లాలో సమర్థవంత నాయకుని ఎన్నుకోవాలని ఒక మంచి ఆలోచనతో ఈ అభ్యర్థిత్వాన్ని, భూపేష్ రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరీదైంది. మరి కడప అంటే ఒకప్పుడు మేము అనంతపురే, నేను అనుకునేదాన్ని అప్పట్లో కడప అంటే రాజశేఖర్ అంటే ఏదో సంథింగ్, కడప అంటే అబ్బో అని భయపడేవాళ్ళు. కడప అంటే భయపడాల్సిన అవసరం లేదు. కడపలో తెలుగుదేశం జెండా ఎగరేసి మేము సైతం తెలుగుదేశం 7 సీట్లకు 5 సీట్లు గెలిపించుకున్న నాయకత్వం ఉన్న కడపకు, నిజంగా వేదిక పైన సీనియర్లకు, మరి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మరి శిరస్సు వంచి ధన్యవాదాలు కూడా తెలియజేస్తుంది. నేను తెలియజేసేది ఒకటే, మరి వేదిక పైన ఉన్న పెద్దలందరినీ సహకరించుకొని, ఇంకా కొంతమంది పెద్దలు ఉంటారు, వాళ్ళ సూచనలు సలహాలు తీసుకొని యువతకు నువ్వు భరోసా ఇస్తూ కడపకు మనం 7 సీట్లు మనం ఖచ్చితంగా గెలవబోతున్నాం. పార్లమెంట్ సీటు కూడా గెలవబోతున్నాం. ఎందుకంటే ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా మనం పనిచేస్తున్నాం. కులాలకు, పార్టీలకు,
అతీతంగా చేస్తున్నాం. గత 5 సంవత్సరాలు మనం చూసాం. దోచుకోవడం, దాచుకోవడం, ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, కల్తీకి కేర్ ఆఫ్ అడ్రస్ ఏదో ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి బడుగు బడిగిన వర్గాలు గుర్తు రాలేదు, మహిళలు గుర్తు రాలేదు, యువత గుర్తు రాలేదు. దోచుకోవడం, దాచుకోవడమే. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు శవయాత్రలు చేస్తూ ఉంటారు. నా బడుగు బడిగిన వర్గాలు అంటారు. ఈ రోజు కాపు కార్డు వేసుకుంటారు, ఈ రోజు బీసీ కార్డులు వేసుకుంటారు. 5 సంవత్సరాలుగా ఏ విధంగా మనల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఈ రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కిపోయిందన్న విషయం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నేను తెలియజేసేది ఒకటే, ఇందాకే శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పారు. వాళ్ళు అదే పనిగానే తెలుగుదేశం పార్టీ వారి రెచ్చగొట్టాలని చూస్తున్నారు. ఇది క్రమశిక్షణ పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఫైనల్ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది మనం ఆదేశించే, అది మనం చేయవలసిన బాధ్యత మనకుంది. మన కడప జిల్లాలో కూడా ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో ధైర్యం, దమ్ము ఉంటే రపరప నరుకుతాం కాదు, శవయాత్రలు చేసేది కాదయా జగన్ రెడ్డి. రా, ఏ నియోజకవర్గంలో మేము ఏం అభివృద్ధి చేశామో చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేము ఒక పక్క సంక్షేమ పథకాలు అందిస్తూ ఈ రోజు యువతకు పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి చూపిస్తున్నాం. ఇదే కడప జిల్లాలో అభివృద్ధి ఈ 18 నెలల్లో ఏ విధంగా చేశామో పంచాయతీ వైజ్ గానే సరే మరి ఏ విధంగా మేము చర్చించడానికి సిద్ధమే. తెలుగుదేశం పార్టీ కడపలో ఎంత బలంగా ఉందో మరి రాష్ట్రం అంతా అనుకున్నారు. మహానాడు తీసుకుపోయి కడపలో పెట్టారేంటబ్బా అన్నారు. మరి ఇన్ని సంవత్సరాలుగా ఎప్పుడూ జరగని విధంగా తెలుగుదేశం పార్టీ కడపకు నాయకులు, కుటుంబ సభ్యులు భుజస్కంధాలపై వేసుకొని కడపలో మహానాడు ఎంత విజయవంతం చేశామో మీరందరూ పడిన కష్టం అనే విషయం తెలియజేస్తున్నాం. మరి అందరూ ఊహించారా? ఎన్నికల్లో అభ్యర్థిగా తనకి పోటీ చేసిన అభ్యర్థి బీటెక్ రవి ఎవరో తెలియదు అని జగన్మోహన్ రెడ్డి గారు, నాకు పోటీ అభ్యర్థి ఎవరో తెలియదన్న జగన్మోహన్ రెడ్డి గారికి బీటెక్ రవి గారి భార్య మాధవి రెడ్డి గారు మరి జడ్పీటీసీ గెలిపించి కడపలో మనం ఎంత పటిష్టంగా ఉన్నామో మరొకసారి మీరు నిరూపించారు. మనం రెచ్చిపోవాల్సింది, వాళ్ళు ఎంత రపరప బాబాయినే నరికారు. ఇంకో బాబాయ్ నిజం ఒప్పుకున్నాడని ఆయన కూడా జాగ్రత్త చెప్పాలి. ఎందుకంటే కల్తీ జరిగిందని ఇంకో బాబాయ్ ఒప్పుకున్నాడు. మేము ముఖ్యమంత్రి గారికి ఈ వేదిక ద్వారా తెలియజేసేది ఒక్కటే, సార్ మీది ఎలాగో పెద్ద మనసు, చాలా దయగలిగిన మనసు, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తారు. మరి ఇంకో బాబాయ్ కూడా సెక్యూరిటీ పెంచి ఆయనకి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కూడా ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే పదవి కోసం, రాజకీయం కోసం వాళ్ళు ఏమైనా చేయగలరు కాబట్టి మనం జాగ్రత్తగా మరి ఆయన్ని కూడా చూసుకోవాల్సిన బాధ్యత మనది ఉంది అనే విషయం కూడా మీకు తెలియజేస్తూ నేను ఇంకో విషయం కూడా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా యువతకు లోకల్ బాడీ ఎన్నికల్లో లోకేష్ బాబు గారు యువతకు అవకాశాలు ఇవ్వబోతున్నారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఎప్పుడైతే ఆ రోజు రామ్ సుబ్బారెడ్డి గారు పార్టీ మారి వెళ్ళిన తర్వాత జమ్లో నియోజకవర్గంలో జెండా పట్టే నాయకుడు, కార్యకర్త ఎవరు ముందుకు రాలేకపోయినారు. ఎందుకంటే మాట్లాడితే ఇది సీఎం సొంత జిల్లా, మేము పక్క నియోజకవర్గం అనే ఉద్దేశంతో ఎక్కువ మంది ఒక భయభ్రాంతులకు, నిరంకుశ పాలనకు సాగిస్తున్న రోజుల్లో ఆ రోజు నన్ను ప్రోత్సహించి వీళ్ళిద్దరు నన్ను సీఎం దగ్గరికి, చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి ఆ రోజు పిలుచుకొని పోవడం జరిగింది. కాబట్టి ఒకటి, ఏ రోజైతే మనం బాధ్యతలు తీసుకున్నామో ఆ రోజు నుంచి బూత్ లెవెల్ నుంచి క్లస్టర్, యూనిట్, ఇట్లా ప్రతి దగ్గర ఏ విధంగా కార్యకర్తలను మనము అధికారంలోకి రానికి ఏ విధంగా కష్టపడ్డామో ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా, ఎందుకంటే అధికారం రావడానికి అందరినీ కలుపుకొని అందరికీ మాటలు చెప్పి మనం ముందరికి వెళ్తాం. కానీ ఏ రోజైతే మనం అధికారంలోకి వచ్చామో ఇంతమందికి ఈ ఏదైనా సమస్యలు కానీ లేదంటే ఏదైనా డెలివరీ చేయాలంటే కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కానీ ఈరోజు ఖచ్చితంగా మన నాయకుడు, యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు కార్యకర్తల కోసం ఏ విధంగా ఆలోచన చేస్తున్నారో మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ ఎవరైనా పార్టీకి కానీ లేకపోతే ఎవరైనా ఇవాళ వ్యక్తిగతంగా అనుకుంటే పార్టీ ఆఫీస్కి ఇస్తే దాని ద్వారానే ఇక్కడ ఈ పార్టీ ఆఫీస్ నిర్మాణంకి సహకరించినట్టు ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అట్లనే ఈరోజు మనం బీటెక్ రవణ చెప్పినప్పుడు
ఏదైతే కార్యకర్తలకు లేదంటే ఇన్ఛార్జీలకు లేదంటే ఎమ్మెల్యేలకు ఏదైనా మనస్పర్ధలు కానీ లేదంటే చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు ఖచ్చితంగా నా దగ్గరికి వస్తారు, ఇప్పటికే వస్తున్నారు. కానీ నేను కూడా పార్టీ లైన్ దాటి ఖచ్చితంగా పోకోకుండా ఖచ్చితంగా కార్యకర్తల్ని కాపాడుకుంటానని ఈ సందర్భంగా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను. కడప నియోజకవర్గంలో 53 లక్షల విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డిలు పంపిణీ చేశారు. కడప నగరంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, ప్రభుత్వ వైపు కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి సంయుక్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొని చెక్కులను అందించారు. అనంతరం వారు మాట్లాడుతూ అనారోగ్యం, ఇతర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పేద ప్రజలకు అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ అనారోగ్య కారణాలతో వైద్యం చేయించుకున్న పలువురు లబ్ధిదారులకు సంబంధించి దాదాపు 53 లక్షల విలువైన చెక్కులను ఈరోజు పంపిణీ చేసినట్లు వారు వివరించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సహాయం అందేలా చూస్తామని, ప్రజాసేవలో తాము ఎల్లప్పుడూ ముందు ఉంటామని నేతలు స్పష్టం చేశారు. सामने का मैडम మధురు పావని రెఫరెన్స్ शेख फयाज अहमद रेफरेंस फैजल नेक्स्ट मारिया दस्तगीरी का यूएनएस 43 डिवीजन रेफरेंस वही विजय भास्कर रेड्डी सुब्बारायु 48 डिवीजन इसिकाल शारदा देवी इसिकाल शारदा देवी रेफरेंस నమస్కారం. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఎప్పుడూ కూడా పేదల కోసం పనిచేస్తుంది. పేదల అనారోగ్యం పాలైనప్పుడు ఆసుపత్రికి పోయి వైద్య ఖర్చులు పెట్టుకోలేనప్పుడు ప్రభుత్వం ఆదుకుంటుంది అనే దానికి ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ దాదాపు 50 మందికి ఇస్తా ఉన్నాం. ఇది ఒక పెద్ద నిదర్శనం. ఎక్కడ కూడా అవినీతికి తావు లేకుండా ఎవరు కూడా మా పార్టీలో పనిచేసిన బూత్ స్థాయి నుంచి డివిజన్ స్థాయి, నగర కమిటీ, అదేవిధంగా ఏ పార్టీ నాయకుడు సిఫారసు చేసినా వాళ్ళ ఏరియాలో ఉన్న పేదవాళ్ళకందరికీ కూడా ఈ వైద్య సదుపాయం ప్రభుత్వం నుంచి వస్తూ ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఒకసారి గమనించాలి, జనవరి 30వ తేదీ వరకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్లో అన్ని ఇచ్చిన అప్లికేషన్స్ అన్ని కూడా ప్రాసెస్ అయిపోయి చెక్కులు రిలీజ్ చేసే పరిస్థితి వచ్చిందంటే చాలా వేగవంతమవుతుంది. ఈ మధ్య నిన్న మొన్న కూడా కొంతమంది వచ్చారు, 6 నెలల ముందు బిల్స్ కూడా తీసుకొని వచ్చినారు. అటువంటి బిల్లులు 6 నెలల ముందు తెస్తే ఆ బిల్లులు తీసుకోదు ప్రభుత్వం. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ సమరీ తీసుకొని వచ్చిన 2-3 రోజుల లోపల తెచ్చిస్తే దాన్ని ప్రాసెస్ చేసి ఇప్పించగలం. ఎప్పుడు కూడా ప్రజల కోసం, ప్రజల సేవ కోసం, పేదవాళ్ళ సేవ కోసం పనిచేస్తాం మేము. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 14 నుంచి 19 మధ్య కూడా 4,000 నుంచి 5,000 మందికి మనం సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించినాం. టీడీపీ ప్రభుత్వం చెత్త ద్వారా సంపద సృష్టించి ప్రజలకు ఆదాయ మార్గం చూపించామని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ మంత్రి సవిత పేర్కొన్నారు.
ఈరోజు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఒకరోజు పర్యటనలో భాగంగా చెన్నూరు మండల కేంద్రంలో స్వచ్ఛ రథాన్ని ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డితో కలిసి మంత్రి సవిత ప్రారంభించారు. అనంతరం చెన్నూరులోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర బీసీ శాఖ మంత్రి సవిత మాట్లాడుతూ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర లక్ష్యంలో ఏపీని పరిశుభ్రంగా ఉంచాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యమన్నారు. దేశంలోని ఏపీని అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దాలనేది ముఖ్యమంత్రి సంకల్పమన్నారు. 2014-19లోనే ఏపీలో ప్రతి గ్రామంలోనూ చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను సీఎం చంద్రబాబు ఏర్పాటు చేశారన్నారు. 2024లో అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెత్త నుంచి సంపదను సృష్టించే చర్యల్లో భాగంగా మూలన పడిన చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను వినియోగంలోకి తీసుకొచ్చారన్నారు. అంతకుముందు స్వచ్ఛ రథాన్ని ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి నడపగా మంత్రి సవిత పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు ఇంకా అధిక సంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు. స్థానిక శాసనసభ్యులకు, అధికారులు, ఇక్కడ విచ్చేసిన ప్రజలకు, నా సోదరిమణులందరికీ నమస్కారం. ఏదైతే మన ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర భాగంలో మరి స్వచ్ఛ రథం, నిజంగా ఈ కార్యక్రమం ఎప్పుడో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 14-19లోనే ప్రజలు బాగుండాలి, గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి అంటే ఈ కార్యక్రమం చేయాలి అనే గొప్ప సంకల్పంతో మరి అప్పట్లోనే, అంటే ఆంధ్రప్రదేశ్ కొత్తగా నిర్మాణం అయిన తర్వాత కష్టకాలాల్లో కూడా మరి నిధులు కేటాయించి ఈ షెడ్ నిర్మాణాలు ప్రతి నియోజకవర్గంలోనూ, ప్రతి పంచాయతీలోనూ ఇది ఉందన్న విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి 19-24లో మరి నిరుపయోగంగా పడిపోవడం మనం చూసాం. మరి 19-24లో చెత్త మీద కూడా పన్నేశారు. ఈరోజు చెత్త మీద పన్నేసే వాళ్ళైతే చెత్తలో కూడా సంపద సృష్టించగలిగిన విజనరీ లీడర్ మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మీకు తెలియజేస్తూ, మరి ఒక పక్క స్వచ్ఛరథం, ఆ స్వచ్ఛరథం వల్ల ఇంతకుముందే అధికారులు చెప్పారు, మన ఇంట్లో పొడి చెత్త, తడి చెత్త రెండు వేరువేరుగా మీరు తడి చెత్త ఏ రోజుకి ఆ రోజుకి ఇచ్చేస్తారు, పొడి చెత్త మరి ఏ రోజైతే షెడ్యూల్ ప్రకారం అందజేస్తారో ఆ రోజు మీరు వాళ్ళకి అందజేయాలా. అది దానికి తూకం వేసి మీకు ఏ వస్తువు అయితే వర్తిస్తుందో, గ్లాస్ కావచ్చు, మీరు ఇచ్చే బరువు బట్టి దాని విలువ తగ్గట్టుగా మేము కూడా మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాం. ఇంట్లో పడిపోయి ఉంటాయి, మన పనికిరాని కూడా మనం ఇంట్లో అటకపైకి వేస్తాం. మన మామూలు ఆడోళ్ళు ఎప్పుడో ఒకసారి పనికి వస్తుందిలే అని మనం తీసేయం. కానీ పనికిరాని చెత్త అంతా కూడా మీరు ఒక చోట చేర్చి మీరు ఇచ్చేస్తే మళ్ళీ మనకు ఉపయోగపడే వస్తువులు కూడా మనం తీసుకోవచ్చు అనే విషయం కూడా మీకు తెలియజేస్తూ, మరి ఒక పక్క ఎన్ఆర్జీఎస్ ద్వారా మన సీసీ రోడ్లు, డ్రైన్లు కూడా వేస్తున్నాం. కాబట్టి మన గ్రామం పరిశుభ్రంగా ఉండాలంటే మీరందరూ కూడా డిపార్ట్మెంట్కి సహకరించాలన్న విషయం మీకు తెలియజేస్తూ, ఎల్లవేళలా మరి ఆంధ్రప్రదేశ్ కోసం అహర్నిశలు కష్టపడుతుండేది ముఖ్యమంత్రి గారు. గ్రామీణ అభివృద్ధి జరగాలనేదే మరి ఆయన సంకల్పం అన్న విషయం కూడా తెలియజేస్తూ, ముఖ్యంగా ఇది మనమే చేయగలం. కడప నగరంలోని శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో డాక్టర్ బిఎస్ రావు మెమోరియల్ 2025-26 జోనల్ లెవెల్ స్పోర్ట్స్ మీట్ కడపలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ జాన్ ఇర్విన్, ఎంఈఓ రమాదేవి, ఏజీఎం రమణ, సిఐ బాదర్ మదిరెడ్డి నేతృత్వంలో జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఎస్ రావు విద్యారంగానికి చేసిన సేవలు, భారతదేశానికి అందించిన సేవలు గొప్పవని కొనియాడారు. అనేక మంది ఉన్నత శిఖరాలను అధిరోహించి ఆయన ఆశయాలను సాధించారని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయన మెమోరియల్గా ఈ స్పోర్ట్స్ మీట్ జరగడం గొప్ప విషయమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ స్పోర్ట్స్ మీట్లో గెలవడం కన్నా పాల్గొనడం ముఖ్యమని విద్యార్థులకు సూచించారు.
అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చేసిన వివిధ ఇన్స్టిట్యూషన్స్ శ్రీ చైతన్య కళాశాలలో నిర్వహించబడుతుందండి. సో ఇట్ వాస్ ఎ గ్రేట్ ఈవెంట్. సో డాక్టర్ బిఎస్ రావు గారు మరి ఈ యొక్క విద్యా రంగానికి చేసిన విశిష్ట సేవతలు దేశం మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలిసిందే. మరి అనేక మంది విద్యార్థుల యొక్క దిశానిర్దేశాన్ని ఆయన మరి చేయడం మనం అందరం చూసాము. ఉన్నత శిఖరాలు వారు అధిరోహించి వారి యొక్క ఆశయాలు సాధించడంలో ఆయన వెనుకున్న ఆయన కృషి మరువలేనిది. సో మరి ఈ యొక్క ఆయన మెమోరియల్గా ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ జరగడం అనేది చాలా గొప్ప విషయం. సో ఈ యొక్క స్పోర్ట్స్ మీట్లోని గెలవడం కన్నా పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అని నేను విద్యార్థులందరికీ తెలియజేస్తున్నాను. సో ఈ స్పోర్ట్స్ అనేది వాళ్ళలో శారీరక దృఢత్వము, అదేవిధంగా పోటీతత్వము, అదేవిధంగా పోరాటతత్వము, ఇంకా స్పోర్ట్స్మెన్షిప్ అనేది బాగా పెంచుతుంది. ఇది జస్ట్ మనకు పుస్తకాల్లో నేర్పలేని విద్య మనకు స్పోర్ట్స్ ఇక్కడ నేర్పిస్తాయి. అంటే హౌ టు వర్కౌట్ ఇన్ ద ప్రెషర్ అండ్ హౌ టు ఓటమిని ఏ విధంగా మనం యాక్సెప్ట్ చేయాలి, గెలుపుని ఎంత వినయంతో స్వీకరించాలి, ఇటువంటి గొప్ప విషయాలు అనేకమైన వాటిని విద్యార్థులు తెలుసుకుంటారు. సో ఇటువంటి స్పోర్ట్స్ మీట్లో మరి ఇంతమంది పిల్లలు చాలా పోటీతత్వంతో హానెస్ట్గా పాల్గొని చక్కగా మరి చేస్తే వారి యొక్క ఫ్యూచర్లో కూడా చాలా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఇటువంటి స్పోర్ట్స్ మీట్స్ ప్రతి స్కూల్లో జరగాలని ఆశిస్తున్నాను. వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ ద చిల్డ్రన్స్ హు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ గ్రేటెస్ట్ ఈవెంట్ అండ్ ఐ వన్స్ అగైన్ కంగ్రాచులేట్ the management of Sri Chaitanya Educational Institutions for organizing such a great event. Good morning. డాక్టర్ బిఎస్ రావు మెమోరియల్ స్పోర్ట్స్ మీట్ కడప జోన్ సంబంధించినటువంటి స్పోర్ట్స్ మీట్ ఇవాళ ఇక్కడ కండక్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా మేనేజ్మెంట్కి చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి. మా డైరెక్టర్ గారు అయినటువంటి సీమా మేడం గారు, నాగేంద్ర గారు, శ్రీ చైతన్య మేనేజ్మెంట్ ఎప్పుడు మా ఎన్నంటూ ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ విద్యార్థులకు ఏది అవసరమో దాన్ని ఎప్పటికీ నిరంతరం ప్రోత్సహిస్తూ మమ్మల్ని ముందుండి నడిపిస్తున్నటువంటి మేనేజ్మెంట్కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ కడపలో ఉండేటువంటి 11 స్కూల్కి సంబంధించిన విద్యార్థులందరూ ఈ స్పోర్ట్స్ మీట్లో పాల్గొని వివిధ రంగాల్లో వాళ్ళ యొక్క ప్రతిభను వెలుగుదిప్పాలనే ఉద్దేశంతో ఈ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆర్డీఓ గారికి, మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారికి, సిఐ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇట్లాంటి కార్యక్రమాలు దిగ్విజయంగా జరిపించుకోవడానికి శ్రీ చైతన్య మేనేజ్మెంట్ పిల్లల్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటుంది. రిజర్వేషన్ లేని పథకాలు తమకు అవసరం లేదని బేడా బుడగజంగం నాయకులు పస్తం అంజీ తెలిపారు. ఈరోజు బేడా బుడగజంగం హక్కుల పోరాట సమితి కడప జిల్లా నాయకులు పస్తం అంజీ ఆధ్వర్యంలో కడప స్థానిక బేడా బుడగజంగం జిల్లా కార్యాలయం విలేకరుల సమావేశంలో అంజీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి బేడా బుడగజంగం ప్రజలను మోసం చేయండి అంటూ నిన్నటి దినం కర్నూలు జిల్లా కలగట్లలో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ బేడా బుడగజంగం కులానికి ఎస్సీ రిజర్వేషన్ కాకుండా ప్రభుత్వ పథకాలు ఇస్తానని చెప్పడం అన్యాయమన్నారు. రిజర్వేషన్ లేకుండా మీ పథకాలు మాకెందుకంటూ ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే మీ ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి నిన్నటి వరకు మాకు చెబుతూనే ఉన్నారని ఆంధ్రప్రదేశ్ బేడా బుడగజంగం హక్కుల పోరాట సమితి నాయకులు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 2008 నుంచి గత కొన్ని సంవత్సరాల నుంచి మా బేడా బుడగజంగం కమ్యూనిటీని ఎస్సీ జాబితాలో చేర్చాలని చెప్పి అనేక మార్లు మేము అనేక రాష్ట్ర ప్రభుత్వాలకు మేము విన్నవించుకోవడం జరిగింది. ఎందుకంటే డాక్టర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ ప్రకారం 59 కులాలలో మాదిగాన ఎస్సీ సీరియల్ నెంబర్ 9 దాన్ని బేస్ చేసుకొని మేము 2008 నుంచి 2014 వరకు మేము సర్టిఫికెట్లు పొందినాము. 2008లో 144 జీవో వచ్చి ఇక్కడ బేడా బుడగజంగం కమ్యూనిటీ లేరు, తెలంగాణలో ఉన్నారు, ఇక్కడ లేరు అని చెప్పి గవర్నమెంట్కు నివేదిక ఇవ్వడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర విభజన 2014లో జరిగిన వెంటనే ఆంధ్రప్రదేశ్లో బేడా బుడగజంగం కమ్యూనిటీ లేరు, తెలంగాణలో ఉన్నారని చెప్పి అక్కడ తెలంగాణలో ఉన్న బేడా బుడగజంగం కమ్యూనిటీకి ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వడము, మా ఆంధ్రప్రదేశ్లో ఉన్న 4 లక్షల జనము, ఆ 4 లక్షల జనము పిల్లలకైతేమి పెద్దలకైతేమి ప్రతి ఒక్కరికి అన్యాయం జరగడము జరిగింది. అప్పటి నుంచి మేము కడప జిల్లా అయితేమి మరి రాష్ట్ర వ్యాప్తంగా అయితేమి అనేక సార్లు మేము ధర్నాలు కార్యక్రమాలు చేసినాము, పాదయాత్రలు చేసినాము, నిరాహార దీక్షలు చేసినాము. దాని ఫలితంగానే
ఇప్పుడున్న ప్రస్తుత ముఖ్యమంత్రి గారు 2018లో అతని ఇంటి దగ్గరనే, చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరనే ఉండవల్లిలోనే మేము బేడబుడగ సంఘం మహాసభ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దానికి లక్షలాది మంది ప్రజలు బేడబుడగం కమ్యూనిటీ వాళ్ళు వచ్చి మా వేదనను వెళ్ళబెచ్చుకోవడం జరిగింది. దానికి సంబంధించిన మా రాష్ట్ర అధ్యక్షులైతేమి, వివిధ నాయకులైతేమి ప్రతి ఒక్కరూ ఒక అర్జీ రూపంగా విన్నపంగా మా గోడును మేము సీఎం గారికి చెప్పుకోవడం జరిగింది. ఆ సభాముఖంగానే మాకు మాట ఇస్తూ మా కమ్యూనిటీకి జేసీ శర్మ అనే ఒక నివేదికను, కమిషన్ను వేయడం జరిగింది 2018లో అతని ఇంటి దగ్గర నుంచే. ఆ కమిషన్ ఏమిచ్చింది, వీళ్ళు బేడబుడగం కమ్యూనిటీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నారు, వీళ్ళకి ఎస్సీ సర్టిఫికెట్లు ఇవ్వచ్చు అని చెప్పి నివేదిక ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. దాంతో ఆ సభలోనే చెప్పినాడు చంద్రబాబు నాయుడు గారు. ఏమని చెప్పినారంటే, బేడబుడగం కమ్యూనిటీ ఎస్సీలకు ఏ విధంగా అయితే హోదాలు కల్పిస్తామో అదే విధంగా కొనసాగిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. కళాకారులకైతేమి, తర్వాత వివిధ పిల్లలకు స్కాలర్షిప్లు అయితేమి, విదేశ చదువులకైతేమి అన్ని విధాల్లోగా మేము ఖచ్చితంగా మా వంతుగా మేము బేడబుడగం కమ్యూనిటీకి సహకరిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ఈ పొద్దు మేము ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాము ముఖ్యమంత్రి గారిని, బేడబుడగం కమ్యూనిటీని మోసం పూరితంగా మీరు రాజకీయం చేయవద్దు. ఎందుకంటావా, మీకు తెలుసు, ఎందుకంటే గత ముఖ్యమంత్రి కొత్త ఆయన కావచ్చు, మాకు ఎన్నో సహకారాలు అందించినాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఇప్పుడు గతంలో మా పరిస్థితి మీకు తెలుసు. మీరు అనుకుంటే 2 నిమిషాలు అయిపోతుంది. ఇప్పుడే చూస్తున్నాము అనేకసార్లు క్యాబినెట్లలో ఒక కులానికి సంబంధించిన పదాలుగానే మారుస్తూగానే మీరు ఆమోదం తెలిపినారు. కానీ ఈరోజు మా కమ్యూనిటీకి వచ్చేసరికి మీరేం చేస్తున్నారు, మీకు హామీలు ఇస్తున్నాము, అన్నీ చేస్తున్నాము, తర్వాత అయితే రిజర్వేషన్ ఇయ్యము. అలాంటి పద్ధతి మాకు మా రాష్ట్రంలో ఉన్న బేడబుడగం కమ్యూనిటీకి అన్యాయం జరుగుతుందని చెప్పి మేము అంటున్నాము. ఎందుకంటే రిజర్వేషన్ లేకుండా ఏ పని మేము చేయలేము. ఒక చిన్నది పని చేయాలన్నా అని క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరము. ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ లేకుండా, రిజర్వేషన్ లేకుండా మీరు నిన్న చెప్పిన వాగ్దానాన్ని ఖండిస్తున్నాము. ఖచ్చితంగా మీరు మాకు న్యాయం చేయాలా. ఎందుకంటే మా బేడబుడగం కమ్యూనిటీకి ఎస్సీ హోదా కల్పిస్తూ రిజర్వేషన్ గానే మాకు కల్పించాలని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాము. పులివెందులలో ఘనంగా శ్రీరంగనాథుని రథోత్సవం జరిగింది. పులివెందులలోని శ్రీరంగనాథ స్వామివారి బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఆలయ ఈవో వెంకటరమణ, చైర్మన్ సుధీకర్ రెడ్డిలు ఈ సందర్భంగా మాట్లాడుతూ, శనివారం ఆలయ అర్చకులు కృష్ణ రాజేష్ నేతృత్వంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాథ స్వామివారిని రథంలో కొలువు తీర్చి విశేష పూజలు నిర్వహించారు. శాశ్వత ఉభయదారులు మేడం వర్షీయులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం భక్తులు రథాన్ని లాగుతూ రథోత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో ప్రతిరోజు స్వామి అమ్మవార్లకు విశేష పూజలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ప్రతిరోజు వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ రంగనాథ స్వామి దేవస్థానంలో ఈ పిల్లల పట్టణంలో శ్రీ రంగనాథ స్వామి దేవస్థానము శ్రీకృష్ణదేవరాయ సాయం కాలంలో నిర్మించబడినది. అన్నిటి కాలంగా మాకు శుద్ధ పౌర్ణమి రోజు నుంచి ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుపుతున్నారు. అంగరంగ వైభవంగా తాలూకా నుంచి వివిధ రాష్ట్రాల్లో కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ నుంచి కూడా వేలాది స్వామివారి భక్తులు ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటారు. ఈ కళ్యాణోత్సవం నిన్న కళ్యాణము, ఈరోజు బ్రహ్మరథము జరుగుతూ ఉన్నది. ఈ మన ఈవో గారు, తర్వాత ఈ కమిటీ సభ్యులు ముందు మంది ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ తిరునాళ సందర్భంగా నూతన పేరు కూడా వచ్చే సంవత్సరం నుంచి విడుదల రాబోతుందని మేము సభాముఖంగా ఆ నిర్ణయించే తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అట్టహాసంగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి ప్రమాణ స్వీకారోత్సవం. కార్యక్రమంలో పాల్గొన్న ఇన్ఛార్జ్ మంత్రి సవిత. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేద ప్రజలకు అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం. సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ సందర్భంగా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిల స్పష్టం. విద్యార్థులు చదువులతో పాటు ఆటల్లో రాణించాలి. శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం పాఠశాల బిఎన్ రావు మెమోరియల్ స్పోర్ట్స్ మీట్లో ఆర్డీఓ జాన్ ఐర్విన్ పిలుపు. సిటీ కేబుల్, సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.